ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. యోహాను సువార్త 15 అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, మరి దేవుని యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలిస్తాడంట. నిలిచి ఉండడం అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు. మరి అపోస్తుల కార్యములు 2 అధ్యాయం 42వ వచనం ప్రకారం ఆయన బోధలు, యేసయ్య బోధలయందు అంటే ఆయన వాక్యమందు మనం నిలిచి ఉండాలి. ఆ వాక్యానికి గౌరవం ఇవ్వాలి, ఆ వాక్యాన్ని గైకొనాలి. అంతేకాదు సహవాసం, దేవుడు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘానికి, ఆ సహవాసానికి విధేయత మనం చూపించాలి. ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో మనము కట్టుబడి ఉండాలి. అంతేకాదు ఆ రొట్టె విరుచుటయందు, ఆ సంఘానికి సహవాసంగా కూడుకున్నప్పుడల్లా మనం రొట్టె విరచాలి. ఎందుకంటే ఆయన శరీరము ఆ యొక్క రొట్టిగా, ఆయన రక్తాన్ని ద్రాక్షరసంగా మనం భావించి యేసుప్రభు వారు కలువరి శిలువలో చేసిన త్యాగాన్ని మనం ప్రతిదినము గుర్తు తెచ్చుకోవాలి. ప్రార్థన యందు, అది వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి, ఇంకా సంఘ సహవాసాల్లో ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా ప్రతి దినము మనం అనుసరించాల్సినవే. అందుకే కదా యేసయ్య, మరి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల ప్రతి దినము తన సిలువ తను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. కాబట్టి ఈ యొక్క 4 సూత్రాలు ఎవరైతే చేస్తారో వారు బహుగా మరి దేవుళ్ళో నిలిచి ఉన్నట్టు. కాబట్టి ప్రియులారా, నిలిచి ఉంటే వాడికి వచ్చే ఫలభరితమైన జీవితం ఏంటి అంటే, కుటుంబంలో ఫలభరితంగా ఉంటాడు, సమాజంలో ఫలభరితంగా ఉంటాడు, వాడి చేతి పనుల్లో ఫలభరితంగా ఉంటాడు. కాబట్టి ఇట్టి ఆశీర్వాదాలు మనం కోరుకుందాం. ఆయనకి వేరుగా ఉంటే మరి జీవంగల దేవునికి మరి ఆయన చేతిలో పడడం చాలా భయంకరం ప్రియులారా. కాబట్టి ఆయన యందు నిలిచి ఉందాం.